నేను దేవుడి బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, ప్రభు మనకు దేవుడిచ్చిన సమస్త సృష్టిని చూడనిదండి, ఆస్వాదించండి. అలాగే జలవృక్షములు, జల 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 ప్రాతములు, వృక్షములు అన్నీ తండ్రి మనకిచ్చింది. కానీ ప్రతి ఒక్కరు మనం ఫలాలు వృధా చేయొచ్చు, ఆత్మీయ ఫలాలు కూడా వృధా చేయొచ్చు. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం, పాపంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని నిజదేవుని ఎరిగేవాళ్ళు. ఇందుచేతనగా బైబిల్ గ్రంథంలో రాసి ప్రతి ఒక్క వాక్యాన్ని చదివితే మనకి తెలియపరుస్తుంది ఎటువంటి తప్పులు చేయడానికి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి, అలాగే నాయన ఈ కొండ చర్యల్లో తండ్రి సువార్త చేయడానికి కూడా మాకు చాలా చక్కగా ఉంటుంది పాపం, దేవుడిచ్చిన ఫలాన్ని బట్టి. అలాగే చూడండి, అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానించి ఈ వీడియో చూడండి. అలాగే తండ్రి మనకి దేవుడిచ్చిన ఫలాలు అండి ఇవి. మనకి దేవుడిచ్చిన, మనకి ఆదికాండంలో చూసారా రాసిండి, ఆదికాండంలో ఇచ్చిన ఫలాలు చూడండి చక్కగా ఉంది. దేవుడు మహిమగా దేవుడు అండి. మనం ఆ దేవుని మరిచి చెట్లకు, కాయలు, రాయిలకు, రప్పలకు మొక్కుచున్నాము. అవి తింటాయా కారుతాయని తెలియదు. విగ్రహారాధన చేయడం చాలా ప్రమాదం. వ్యక్తి పూజకు, విగ్రహారాధన కంటే వ్యక్తి పూజ చాలా ఏంటంటే పాస్టర్ అంటే దేవుడిచ్చిన సేవకుడు, దేవుడిచ్చిన పనివాడు. ఆ పనివాడి నిమిత్తమే పని చేయాలి. ఆ పని చేయడానికే ఈ వీడియో అందరికి తీస్తున్నాను. దేవుడు పని చేసినవాడు, దేవుడి ఎప్పుడు సేవకుడు అంటే సేవకుడు పని ఉండాలి. ఆ పని నిమిత్తం పని చేయాలి, అంతే తప్ప ఉదాహరణ చేయాలి. ప్రైజ్ ది లార్డ్.